రామోజీరావు తప్పుడు వార్తలు రాయడం మానుకోవాలని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి తాను ధిక్కార స్వరం వినిపించినట్టు ఈనాడులో తప్పుడు కథనం రాశారని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు కథనాన్ని నిరసిస్తూ అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో ఈనాడు కాపీలను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. సీఎం జగన్ గీసిన గీత దాటబోమని, జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వయసు పెరుగుతున్నా రామోజీరావు దుర్మార్గ చేష్టలు మానుకోవట్లేదని మండిపడ్డారు. ఎవరి మీద ధిక్కార స్వరం? వయసు అయిపోయింది రామోజీరావుకి, ముసలిదనం వచ్చింది, కాళ్ళు ఎమ్మటి రావు, నడవలేడు. కానీ దుర్మార్గపు శాస్త్రం మాత్రం రోజు రోజుకి వయసు వచ్చినట్టు కంటే ఎక్కువ పెరుగుతున్నాయి. అంతకంటే దుర్మార్గ పనులు ఇంకోటి లేవు. నేను ఎవరి దగ్గర ఉన్నాను? జగన్మోహన్ రెడ్డి గారు గీత గీసి ఈ గీత దాటమంటే దాటడం మేము. కారణం ఏంటంటే గీత ఎటువంటి గీత అంటే ప్రతి దాంట్లోనూ ప్రతి ఆలోచనలను జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాడికి ఉపయోగపడేటట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు మంచిగా బతకాలని, అభివృద్ధిలోకి రావాలని కోరుకునే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ఆయన చెప్పిన దాన్ని మేము కాదనగలుగుతాం. పార్టీకి ఏది అవసరమైతే దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంపీగా పోటీ చేయమంటే ఎంపీగా పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. కాదన్నా నాకు ఇంకొక మనిషి ఉన్నాడు, నీకంటే మంచోడు, జనానికి పనిచేయగలిగే శక్తి ఉంది అంటే గౌరవంగా స్వీకరిస్తా, ఆయనతో పాటు ఉంటా. అంతేగాని ఇటువంటి తప్పుడు రాతలో తప్పుడు కోతలో కుయటం, ఈ మన చంద్రబాబు నాయుడు గారు కోంచడం, వీళ్ళు కుయటం అలవాటైపోయింది. వయసు వచ్చింది, బుద్ధి తెచ్చుకోవడం రైటు. ఈనాడు రామోజీరావు గారికి మాత్రం అది రాటలా. వయసు పెరిగే కొద్దీ బుద్ధి మరింత చెడిపోతుంది, దుర్మార్గం మాట్లాడుతున్నాడు. ఈ దుర్మార్గం చర్యలు ఖచ్చితంగా ఖండిస్తున్నాం.